చేసి చూపిస్తాను. అదేంటి అరటికాయ. ఫస్ట్ ఇలాంటి ఒక అరటికాయ తీసుకోండి, కొద్దిగా బౌల్ తీసుకోండి, దాంట్లో వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఉప్పు వేసుకోండి. స్లైసెస్గా కట్ చేసుకోండి. కొంచెం మందంగానే కట్ చేసుకోవాలండి, మరి సన్నగా కాకుండా. వాటర్ వేసుకోండి, ఒక గ్లాస్. 5 minutes వదిలేసేయండి. స్పూన్ రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పెట్టి ఒక స్పూన్ రైస్ ఫ్లోర్, ఒక స్పూన్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఆల్రెడీ దీంట్లో ఉప్పు వేసాం కాబట్టి దీంట్లో ఊరికే కొద్దిగా వేసుకోండి. దీనికి సరిపోయేంత వాటర్ తీసుకోండి, కొద్దిగా వాటర్. దీనికి సరిపోయేంత వాటర్ ఇలా కలుపుకొని చూడండి, ఇలా జారుగా కలిపి పక్కన పెట్టుకోండి. ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు అరటికాయ అలా ఉడికిందా లేదా అని టెస్ట్ చేస్తాను. మనకి ఎలా తెలుస్తుందంటే ఇలా స్పూన్ పెట్టినప్పుడు సాఫ్ట్గా లోపలికి దిగాలి. సో నేను కొంచెం ప్రెజర్ యూస్ చేస్తాను, దాని అంతగా అది దిగలేదు కాబట్టి ఇంకొక 2 minutes ఉడకాలండి. చూడండి, వాటర్ మనం చిన్న గ్లాస్ వేసాం కదా, ఇంకా ఉంది వాటర్. సో మనం మధ్యలో ఒకసారి ఇలా టెస్ట్ చేసుకోండి. మనం ఇలా స్పూన్ పెట్టంగానే సాఫ్ట్గా అదే వెళ్ళిపోవాలి, మనం ప్రెజర్ యూస్ చేయకూడదు. సో ఇంకా ఒక 2 minutes. మంట తక్కువలోనే ఉండాలండి, హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. ఓపెన్ చేస్తానని చూడండి, ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయింది. చూడండి, ఇలా పెట్టగానే నా ప్రెజర్ లేకుండా స్పూను ఆటోమేటిక్గా ఇలా మనం పెట్టగానే వెళ్తుంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో వాటర్ కూడా అంతా ఇంకిపోయింది. సో వాటర్ మిగలకుండా కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే ఈ వాటర్ కింద పోస్తే దీంట్లో ఉన్న విటమిన్స్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి దానికి సరిపోయేంత వాటర్ వేసుకోండి. కరెక్ట్గా సరిపోయింది నేను చూపించిన గ్లాస్ వాటర్. సో ఇలా చేసుకోండి. నెక్స్ట్ ఏం కాదు, స్టవ్ పెట్టుకున్నాను, హై ఫ్లేమ్ పెట్టుకున్నాను, పెను కాలాలి కదా. అలా కలుపుకున్నాం కదా వాటర్ వేసి, దీంట్లోనే ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోండి. కొద్దిగా పులుపుతనం వస్తుందండి. దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోండి, అన్నీ కలిసేలాగా. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. సో ఇలా జస్ట్ 2 పక్కల ఇలా అప్లై చేసుకొని ఇలా పెన్ను మీద వేసుకోవడమే అండి. మనం ఫిష్ ఫ్రై చేస్తాం కదా, సేమ్ అట్లే. మూత పెట్టుకోండి, ఇలా మూత సరిపోయే మూత తీసుకొని దానిపైన పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. వెంటనే టర్న్ చేయకూడదండి, ఒక 2 minutes వదిలేసి ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోండి. మళ్ళీ వేసి ఇలా మూత పెట్టండి. మంట తక్కువలోనే పెట్టుకోవాలి, మర్చిపోద్దండి అది. చూడండి, మళ్ళీ ఓపెన్ చేస్తాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయింది చూసారా. 2 sides ఇలా టర్న్ చేసుకుంటే చాలు.
చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. అంతే అండి. చూడండి ముక్కలు కూడా ఏం చదరలేదు, ఎలా వేసామో అలానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు నచ్చుంటే ఒక లైక్ చేసుకోండి. ఉంటానండి, మరొక వీడియోలో మీ ముందుకు వస్తానండి.